వైసీపీ కార్యకర్తల్లో ఒక రకమైన జోష్ వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి చాలామంది వైసీపీ కార్యకర్తలు క్రాకర్స్ దొంగగా కొనుక్కోబోతున్న సందర్భం నేను చూశాను. ఒక వ్యక్తి వచ్చి దాదాపు 10,000 రూపాయలు క్రాకర్స్ తీసుకొని వెళ్ళాడు. అంటే రేపు తీసుకోవచ్చు కదా, రేపు గెలిచిన తర్వాత అంటే నో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది, ఈ క్రాకర్స్ అన్నీ రేపు చూడు, నువ్వే చూడు, నీతో లైవ్లో మాట్లాడతాను అన్నాడు. ఎందుకురా అంత కాన్ఫిడెన్స్ అంటే, ఏమీ చెయ్యని చంద్రబాబు నాయుడికే అంత కాన్ఫిడెంట్ ఉంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని ప్రజలకు ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలా, నీకు లేదా కాన్ఫిడెన్స్ అన్నాడు. నాకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని కాదు, కానీ ప్రజా తీర్పు కదా, ప్రజలు ఎటువైపు ఓటేసి ఉంటారు అంటే ఎటువైపు వేయలేదు. మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ ఏకదాటిగా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ బటన్ మీద నొక్కి 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 వదిలేశారు. ఆటోమేటిక్గా ఫ్యాన్ స్పీడ్ అందుకుంది. రేపు చూడు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ రాకపోతే అయినా నీతో నేను మాట్లాడతాను లైవ్లో అని అంత గంటాపదంగా చెప్పి క్రాకర్స్ తీసుకోబోతుంటే 144 సెక్షన్ ఉంది కదా, క్రాకర్స్ కాల్చకూడదు కదా అంటే పల్లెల్లో ఏంది 144 సెక్షన్ ఏంది, మా ఊర్లో మేము కాలుస్తాం, రేపు ఎట్లా వచ్చేది మా గవర్నమెంటే, కాల్చేది ఖాయం, క్రాకర్స్ కాలుస్తాం, రేపు కావాలంటే డిన్నర్ కూడా రా రేపు నైట్ అని నన్ను ఒక వ్యక్తి ఇన్వైట్ చేశాడు. ఎందుకు మరి అంత కాన్ఫిడెన్స్? ఆ కాన్ఫిడెన్స్ తగ్గట్టు ఈరోజు ఈ పరిపూర్ణానంద స్వామీజీ కూడా 123కి తగ్గవు, ఆ పైనే వస్తాయి అని చెప్పారు. ఈ స్వామీజీ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం, చూసి తర్వాత చర్చించుకుందాం. సో ఆయన ఇష్టపడదు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట. 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెప్తే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంతా నిగూఢంగా పరిశీలన తీశారు. మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి, 2 నుంచి 4% మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి, ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి. ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలన. సో నేనేం అల్లాటప్పగా నేనేం నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అంతకు మించి ఉందంట. గతంలో 151 సీట్లు వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి మైండ్లో అయితే అంతకు మించి వస్తాయనే ఆలోచన ఉంది. కానీ 1, 2, 3 123 సీట్లకు తగ్గవు అని ఈయన మామూలు వ్యక్తి కాదండి. పరిపూర్ణానంద స్వామి గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. ఈ వ్యక్తి ఒక రకమైన శక్తి పరిపూర్ణానంద స్వామి అంటే. ఈయన చెప్పడం అంటే అంత ఆషామాషిగా తీసుకోకూడదు. నన్ను అడిగితే ఈ న్యూస్ ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరపున పందెం కాశారో వాళ్ళందరూ హ్యాపీగా నిద్రపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అల్లటప్ప వ్యక్తి నోటి గుండా రాలేదు మాట. అందున ఇంకా చాలామంది కార్యకర్తలు క్రాకర్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన సరుకు అంతా మొత్తం A to Z అంతా రెడీ చేసి పెట్టుకున్నారు, రేపు ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలనేది. మరి అంత కాన్ఫిడెన్స్ ఎందుకుంది అబ్బా వైఎస్ఆర్సీపీలో అని కనుక ఆలోచిస్తే, ఈ స్వామీజీ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాతనే జర్నలిస్టులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, సర్వే సంస్థలు కావచ్చు మేల్కొన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నిగూఢంగా పరిశీలన చేసి ఉంటాడు, ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది మనం ఇంతకుముందు 39 టీవీలో చెప్పుకున్నాం. ఈ వాలంటీర్ వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం బాయ్స్ సినిమా అని మనం అప్పట్లో ఒకటి సినిమా వచ్చింది, బాయ్స్ సినిమాలో. దాంట్లో ఒకడు గుడి దగ్గర కూర్చొని పొట్టింతలా పెంచుకొని కూర్చుంటాడు. పాపం ఆ హీరో వస్తే ఆ హీరోకు తెలియదు ఎక్కడ ఏ రోజు ఎవరి బర్త్డే ఉంది, ఏ గుడి దగ్గర ఏ ప్రసాదం పెడతారు అని మొత్తం సంవత్సరాంతంతా వాడి దగ్గర డేటా పెట్టుకుంటాడు. నీకు ఎట్లా తెలుసు ఇది అని ఆ హీరో అడిగితే ఆడంటారు ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అంటే. ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడైతే అడుక్కు తినేవాడి దగ్గర 366 రోజులకి
డేటా బర్త్డేలు నాయకులవి పండగలు అని ఏ విధంగా పెట్టుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టుకొని ఎప్పుడో ఆ వాలంటీర్ను కూడా నమ్మకోకుండా ఆయన దగ్గర డేటా పెట్టుకున్నాడు. కొంతమంది వాలంటీర్లు మోసం చేసిన పరిస్థితి కూడా చూసాం మనం. అంటే కొంతమంది డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు కూడా ధనానికి మనిషి అమ్ముడుపోతాడనేది ఎంత నిజమో అది వాలంటీర్ల వల్ల కూడా తెలిసింది. డబ్బులు కొంతమంది నీతిగా నిజాయితీగా చేశారు, కొంతమంది సందులో సడేమియా అని సర్దేసుకున్నారు ఈ వాలంటీర్లు. వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయము. ఇంకా ఇందులో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఎక్కడెక్కడ చేశారనేది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ లెక్కలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇస్తే కాదు కానీ ఖచ్చితంగా వస్తాడని బల్ల గుద్ది చెప్తున్నారు. మరి నాకైతే తెలియదు. వస్తే వాళ్ళందరి లెక్కలు తేలుస్తారు. టీడీపీ నాయకులతో ఒక 5 లక్షలు 10 లక్షలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పించుకొని టీడీపీకి ఓట్లు వేయమని లోపల చెప్పి అదే నాయకులు మరీ బూత్ దగ్గరికి వచ్చి సైలెంట్గా నిలబడుకొని ఇవన్నీ కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆల్రెడీ తెలిసిపోయింది ప్రజలకు. కొంతమందికి టీడీపీకి వేయండి, వైసీపీ నాయకులే టీడీపీకి వేయండి అని చెప్పినప్పుడు తెలియదు వాళ్ళకి అంత మాత్రం. అంటే ఒక పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొరిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే వాళ్ళ భవిష్యత్తు మాత్రం మటాష్ అని మాత్రం చెప్పగలను నేను. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది ఏంటనేది. ఈ ఒక్క 12 గంటలు లేదా 15 గంటలు వెయిట్ చేస్తే తెలుస్తుంది పొద్దున ఏంటనేది. ఆ వేవ్ అనేది రేపు మరి కూటమికి ఉందా జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది ఆ ప్రిడిక్షన్ మనం చెప్పలేం. కానీ స్వామీజీ మాత్రం ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందేమో అని ఒక రకమైన నమ్మకం కూడా నాకు కలుగుతోంది. చూద్దాం. అంటే మనం పందాలు అట్లాంటివి వేసిన పరిస్థితి అయితే లేదు, కానీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కోట్లు వేసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక చల్లని కబురు అని చెప్పచ్చు. చల్లగా రేపు ఎంజాయ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను.